ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ నెలలో 12 రాసుల వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి 12 రాసుల వారికి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఈ సెప్టెంబర్ మాసంలో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః, గురుభ్యో నమః. సెప్టెంబర్ నెల మాస ఫలాలలో వృషభ రాశి వారి గ్రహస్థితి ఎలా ఉంది? వృషభ రాశి వాళ్ళకి 4వ ఇంట్లో బుధుడు, 5వ ఇంట్లో సూర్యుడు మరియు కేతువు, 6వ ఇంట్లో శుక్రుడు. ఇవి గ్రహస్థితి. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి? అనుకూల పరిస్థితి గురించి మాట్లాడితే ఈసారి ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వృషభ రాశి పని ఎక్కువ ఉండదు, లగ్జరీ ఉంటుంది. హ్యాపీగా కూల్గా కూర్చుంటారు, కూల్ వాటర్ తాగుతారు, ఏసీ వేసుకుంటారు, పెద్దగా పని ఉండదు, రిలాక్స్డ్గా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, అదొకటి. పని కంటే మన జీవితంలో నిర్ణయం అనేది ఇంపార్టెంట్. నిర్ణయం తీసుకోవడానికి గంట పెట్టాలి. పని నువ్వు 10 నిమిషాలు చేసినా పర్లేదు. నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. ఇప్పుడు నేను డాక్టర్ అవుతానా, ఇంజనీర్ అవుతానా, తర్వాత ఎట్లయినా పని చేయాలి ఇంకా జీవితాంతం. నేను డాక్టర్ తీసుకోవాలా, ఇంజనీర్ తీసుకోవాలా అనేది ఆలోచించాలి కదా. జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ నిర్ణయమే. ఏ నిర్ణయం తీసుకుంటామో మన దిశ అదే నిర్ణయిస్తుంది. కాబట్టి ఈసారి ఇంపార్టెంట్. మీరు ఎదుగుదల, ప్రమోషన్ కోసం మంచి ఆపర్చునిటీస్ వస్తాయి జాబ్ చేసే వాళ్ళకి. సో వీళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ నిర్ణయం అనేది మీ కంపెనీకి కలిసి రావాలి. దాంతో మీకు ఒకరికే కాదు, మీ నిర్ణయం మీ కంపెనీకి 100 years తర్వాత మీ కంపెనీ ఏమవుతుంది, 10 years తర్వాత మీరు ఏ పొజిషన్లో ఉంటారు, ఎంత సక్సెస్ అవ్వాలంటే మీరు ఎంత గొప్ప నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఆలోచించాలి, కూర్చొని 10 మంది సలహాలు అడగాలి. ఊరికే నిర్ణయం తీసుకోవడం కాదు. మీ కూతుర్ని ఒక కాలేజ్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, ఇది ఒక నిర్ణయమే కదా, చాలా ఇంపార్టెంట్ నిర్ణయం. మీ కొడుకుని ఏం చేయాలనుకుంటున్నారు, ఇది ఒక నిర్ణయం. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ నిర్ణయాలు. అసలు వీడు ఈ దారిలో వచ్చి ఇరుక్కున్నాడు, వీడిని ఏం చేద్దాం, మా కొడుకు పరిస్థితి ఏంటి. సో ఇలాంటి పాయింట్స్ అంటే ఇంపార్టెంట్ నిర్ణయాలన్నీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇదే మన జీవితాన్ని డిసైడ్ చేసేది కదా. దేవుడు రాస్తాడు, అది ఓకే. కానీ మనం కూడా, దేవుడు కూడా ఒకటే దారి ఇవ్వడు, 3 దారులు ఇస్తాడు, 2-3 దారులు చూస్తాడు, వీడు ఏ దారిలో పోతాడని. సో నువ్వు నీ నిర్ణయం అనేది అది నీ కోసమా, నీ ఫ్యామిలీ కోసమా, నీ కంపెనీ కోసమా, మీ అమ్మాయి కోసమా, ఎవరి కోసం తీసుకుంటున్నావు? ఇవాళ తీసుకున్న నిర్ణయం 5 years తర్వాత ఏం చేస్తుంది అంటే, నిర్ణయం అనేది ఎంత ఇంపార్టెంట్ జీవితంలో మనందరం అర్థం చేసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ కూడా మాట్లాడుతూ ఉంటారు, డిసిషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఒక అమ్మాయి ఉంది, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్లి సంబంధాలు 100 వస్తాయి, ఎవరిని చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఈషా ఫౌండేషన్ తెలుసా మీకు? సద్గురు అతను చెప్పాడు, అమ్మాయిలందరికీ విడాకులు ఎక్కువైపోయినాయి. హైదరాబాద్లో సంవత్సరానికి 3,500 విడాకులు, ఎడబాటు 3,500 జంటలు విడిపోతున్నారు. దానికి కారణం ఏంటి తెలుసా? అమ్మాయిలు స్టేటస్ చూసి పెళ్లి చేసుకుంటున్నారు. సద్గురు గారు చెప్పారు, స్టేటస్ చూసి కాదు, మనసు చూసి పెళ్లి చేసుకోవండి. వాడు 50,000 సంపాదిస్తున్నాడు, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నావు అమ్మా, కానీ వాడు మంచోడా కాదా, నీకు సరిపోతాడా కాదా అది చూసుకో. వాడు 3 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పి పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత నరకం చూపిస్తాడు. ఏదో మేము సర్దుకుపోతానులే, నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నాడు కదా అంటే అది విడాకుల దాకా వస్తుంది. తర్వాత నిన్నెవరు పెళ్లి చేసుకోరు. సద్గురు గారు చెప్పారు, భారతదేశంలో గురువు, మహాగురువు, పరమగురు సద్గురు గారు చెప్పారు,
స్టేటస్ చూసి స్థాయి చూసి పెళ్లి చేసుకోవద్దు, మనిషిని చూసి పెళ్లి చేసుకోవండి. సరైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటే లేకపోతే సరైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఉద్యోగులకు ఇలా ఇది బేసిక్గా నేను చెప్పింది నిర్ణయాత్మకమైన నిర్ణయాలు. అదే నిర్ణయాత్మకంగా ఉండాలి ఈసారి. అంటే ఎంత డెప్త్ ఉంది చూడండి దాంట్లో. అవునండి. సో ఇది బేసిక్గా ఉద్యోగస్తులకు. వ్యాపారస్తులకు చాలా అగ్రెసివ్గా ఉంటుంది. హడావిడి ఉంటుంది. మొత్తం ఊపిలో ఉంటారు. ఈ మెటీరియల్ అక్కడికి పంపించేయాలి, ఈ మెటీరియల్ ఇక్కడికి పంపించేయాలి, ఈ బిల్లు వాడికి పంపించేయండి, ఆటోలో లోడ్ ఎక్కించండి, వాళ్ళు పేమెంట్ చేయలేదు, ఇంట్లో ఏమైంది, చాలా హడావిడి ఉంటుంది. సో విత్ ద ఫ్లో, గో విత్ ద ఫ్లో. పెద్ద వ్యాపారస్తులకి ఏం లేదు. ఈ జాబ్ చేసే వాళ్ళకి స్పెషల్గా ఇదన్నమాట. జాబ్ చేశాను కదా, వృషభ రాశికి ఈసారి కొద్దిగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. విద్యార్థుల పరిస్థితి అంటే విద్యార్థుల పరిస్థితి బాగానే ఉందండి. ఏం పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. ఇట్స్ ఆల్ ఫైన్, నార్మల్, నో నీడ్ టు వరీ. ఈ రాశి వాళ్ళు ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ దేవతామూర్తిని కొలవాలి, పరిహారాలు ఏంటో చెప్పండి. వృషభ రాశి వాళ్ళు అంటే శుక్ర రాశి. సో వీళ్ళు లక్ష్మీ ఆరాధన చేయాలి. శుక్రవారం రోజు లక్ష్మీ ఆరాధన చేయాలి. వినాయక చవితి దగ్గర వస్తుంది కాబట్టి శుక్రవారం రోజు వీళ్ళు లక్ష్మీదేవి ఆరాధన, వినాయక ఆరాధన రెండు శుక్రవారం రోజే చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది. శ్రేష్టం, పరాకాష్ట బాగా కలిసి వస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. చివరి మాట తెలుసుకున్నారు కదండి. వృషభ రాశి వారి సెప్టెంబర్ నెల మాస ఫలాలు ఎలా అనిపించాయి? మీ తాలూకు అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.